హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ టొమాటో రైస్ అండి. ఇది లంచ్ బాక్సెస్లోకి అండ్ సడన్గా ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే స్పైసీగా ఇలాంటి టొమాటో రైస్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టొమాటో రైస్ని ఎలా చేసేసుకోవచ్చో మనం చూసేద్దాం. దానికి ముందుగా మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. పెద్దగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్, చిన్నగా కట్ చేసుకున్న 2 టొమాటో స్లైసెస్, ఆనియన్, జింజర్ గార్లిక్, అలాగే మనకు కావాల్సిన మినిమం స్పైసెస్ అండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 2 టొమాటోల్ని పెద్దగా కట్ చేసుకొని వాటిని ప్యూరీగా తయారు చేసుకుంటున్నాను, అంటే పేస్ట్ లాగా. అండ్ నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక చెక్క, లవంగాలు అండ్ స్టార్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్. ఇవి వేసేసి బాగా వేగనిద్దాము. సో ఇవి బాగా వేగిపోయాక ఈ ఫ్లేవర్ బాగా వస్తుంటుందండి. ఈ టైంలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి, అలాగే మనము కొంచెం సాల్ట్ వేసేసి బాగా వేయించుకుందాము. సో ఈ ఆనియన్ అనేది క్రిస్పీగా బాగా బ్రౌనిష్గా వేగాలండి. అప్పుడే మనకి రైస్లోకి బాగుంటుంది తినేటప్పుడు. అండ్ ఇవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా వేయించేశాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, అది ఫ్రెష్గా మనం చేసుకునేది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఈ మిక్చర్ని తయారు చేసుకోండి. అండ్ కొంచెం ధనియాల పౌడరు, కారం వేసేస్తున్నాను. సో దీన్ని బాగా కలిపేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది వేసేసుకుందాము. సో ఇది టొమాటో రైస్ కాబట్టి నేను ఈ స్పైసెస్ అన్నీ ముందుగా వేస్తున్నాను, తర్వాత వేయకుండా. తర్వాత వేస్తే మసాలా ఫ్లేవర్ వస్తుంది కానీ టొమాటో ఫ్లేవర్ రాదండి. అందుకే ముందే నేను మసాలాలు వేసేసి తర్వాత టొమాటో ప్యూరీ వేసి బాగా దీన్ని ఉడకబెడుతున్నాను. చూసారా, ఇది బాగా వేగిపోయి ఆయిల్ పైకి తేలాక మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా టొమాటో, వాటిని వేసుకుందాము. ఇలా ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేసిన టొమాటో పేస్ట్ రైస్కి బాగా ఫ్లేవర్ ఇస్తుందండి. ఇప్పుడు వేసే టొమాటో ముక్కలు మనం తినేటప్పుడు ఆ టొమాటో క్రంచీనెస్ని ఇస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా బాగా బాయిల్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా పొడి పొడిగా, దాన్ని వేసేసుకొని కలిపేసుకుందాము. ఇది కలిపేక ముందే నేను కొంచెం ఈ కొత్తిమీర కూడా వేసేసానండి, ఎందుకంటే రైస్కి అన్ని ఫ్లేవర్స్ ఒకేసారి పట్టాలని. సో చూసారా, స్పైసీ అండ్ టేస్టీ టొమాటో రైస్ వితిన్ 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయిందండి, ఇన్స్టెంట్గా. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.